#ask Dr. John Watson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. పాలాడుగు రమేష్ 2881. ఆపరా నీ అప్రాచ్య పరిమాణాలు నువ్వును. చూడండి రమేష్, మీ ఏజ్ 23 మాత్రమే. ఇప్పుడు 23 years లో యూజువల్ గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరికి అవసరం రాదు. ఒకవేళ మీకే కనుక హెయిర్ ఫాల్ కొంచెమే ఉంది, జస్ట్ టెంపుల్ ఏరియాస్ లో మాత్రమే అవుతుంది అంటే అది చాలా నార్మల్, దాని గురించి ప్రత్యేకించి వరీ కావద్దండి. బట్ మీకే గనక చాలా బాల్డ్నెస్ వచ్చేసింది అండ్ దానికి తప్పకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరము అని మీ డాక్టర్ చెప్పినట్లయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇప్పుడు సెక్స్ ప్రాబ్లం విషయానికి వస్తే ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత మీ ఎగ్జిస్టింగ్ హెయిర్ గనక లాస్ అవుతున్నాయి అని తెలిస్తే వాటిని కాపాడుకోవడానికి మాత్రమే కొన్ని రకాల టాబ్లెట్స్ అనేటువంటివి ఇస్తూ ఉంటాం. అటువంటి టాబ్లెట్స్ కనుక మీకు ఇవ్వకపోతే ఎటువంటి సెక్స్ ప్రాబ్లమ్స్ రావు. ఒకవేళ మీకే కనుక ఎగ్జిస్టింగ్ హెయిర్ ఫాల్ అవ్వట్లేదు అంటే మీరు అటువంటి టాబ్లెట్స్ వాడాల్సిన అవసరమే లేదు. సో యాక్చువల్ గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల సెక్షువల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలే లేవు. ఎప్పుడైతే మీ ఎగ్జిస్టింగ్ హెయిర్ కాపాడడానికి మెడికేషన్ వాడతామో దాంట్లో కూడా ప్రత్యేకించి కొన్ని రకాల టాబ్లెట్స్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే సెక్స్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దట్టు అందరికీ అటువంటి ప్రాబ్లమ్స్ రావాలనేటువంటి రూలు లేదు.